మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు. మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులు, ఆర్జీలకు సంబంధించి అధికారులతో అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులు, ఆర్జీలకు సంబంధించి అధికారులతో అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సుమిత్ర, ఈ రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత నేరుగా అసెంబ్లీ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు, వివిధ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినటువంటి సామాన్య ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఎవరికైతే ఏ సమస్య కోసం వాళ్ళు వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులతో నేరుగా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం చూపాల్సిందిగా అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసెంబ్లీ నుంచి వస్తున్న సమయంలో పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కొంతమంది బాధితులు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అనేది పూర్తిగా వాళ్ళ దగ్గర కూర్చుని పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత, సమస్యలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వీటన్నిటి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత సంబంధిత అధికారులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కూడా అధికారులతో నేరుగా అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడే సమస్యలు పరిష్కరించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళని సూచనలు చేయడం జరిగింది. వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నేరుగానే సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం చూపే దిశగా చేసినటువంటి ప్రయత్నానికి వచ్చినటువంటి బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక ఆనందంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత నేరుగా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. కొంతమంది అధికారులతో కూడా ఈ రోజు సమావేశాలు, తనకు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా పవన్ కళ్యాణ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇప్పటికే శాఖలకు సంబంధించి ఏవైతే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్తో పాటు గ్రామీణ నీటి సరఫరా సంబంధించి, అలాగే అటవీ శాఖ, పర్యావరణానికి శాఖ సంబంధించినటువంటి అన్ని అధికారులతో కూడా సుదీర్ఘంగా సమీక్ష సమావేశాలు ఆల్రెడీ నిర్వహించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు సిఎఫ్ఎంఎస్ కి మళ్లింపు అంశానికి సంబంధించి కూడా సీరియస్ గా అధికారులకు ఆదేశాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక ప్రజల సమస్యల గురించి, ముఖ్యంగా తన వద్దకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ వచ్చినటువంటి సామాన్య ప్రజలకు సకాలంలో స్పందించి అధికారులతో మాట్లాడుతున్నటువంటి తీరు కూడా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, అంటే దుర్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసర్స్ కి కాల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది, అంటే ఇదంతా స్కెడ్యూల్లో భాగంగా జరుగుతుందా, లేకపోతే సడన్ గా తను పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ విధంగా అందరితో మాట్లాడడం జరుగుతుందా? సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ ఏంటి అసలు? అంటే ఎక్కడ కూడా షెడ్యూల్ కార్యక్రమం అయితే ఈ రోజు జరగలేదు. నేరుగా అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా అక్కడ సుదీర్ఘంగా ఉండి ఈ రోజు స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నిక, అలాగే స్పీకర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో మొదటిసారి ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ యాక్టివిటీ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన నేరుగా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి ఆయన వచ్చారు. అక్కడే ఆయన బస చేస్తున్నారు కాబట్టి అక్కడికి ఆయన రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారని ఉదయం నుంచి కూడా కొంతమంది తమ సమస్యలను చెప్పుకునేందుకు, పరిష్కరించుకునేందుకు వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరినిగా పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడెక్కడ కూడా షెడ్యూల్ కి సంబంధించి కాదు, అది సడన్ గా ఆయన వెళ్తున్న మార్గంలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆగి వాళ్ళందరితో కూడా మాట్లాడి లోపలికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా సుదీర్ఘంగా తెలుసుకుని ఆ పరిష్కారం ఏ అధికారికి చేయాలి, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాలని అంశాన్ని కూడా తెలుసుకున్న తర్వాత నేరుగా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ సమస్యలను పరిష్కరించాలి, రూల్స్ ఏవైతే ఉంటాయో నిబంధనల ప్రకారం ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయాలంటూ కూడా అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అంటే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పార్టీ వర్గాల్లో అక్కడికి వచ్చిన ప్రజల్లో అంటే వాళ్ళు ఏమంటున్నారు అసలు? అంటే వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నేరుగా ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా వచ్చి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుని ఆ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుని దాని పరిష్కారాన్ని చూపాల్సిందిగా అధికారులతో నేరుగా ఫోన్ చేశారంటే ఖచ్చితంగా ఆ సమస్య కొంచెం పెద్దదైనా కూడా తీర్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి సామాన్య ప్రజలంతా కూడా చిన్న చిన్న విషయాలకు సంబంధించి, కొంతమంది సర్టిఫికెట్లకు సంబంధించి, కొంతమంది ఉద్యోగాలకు సంబంధించి, అంటే కారుణ్య నియామకాలకు సంబంధించి, మరి కొంతమంది అయితే ఉన్నటువంటి భూ వివాదాలకు సంబంధించి, కొంతమంది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహాయాలకు సంబంధించి, ఇలా కొన్ని ఇష్యూస్ కి సంబంధించి అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కి వినతులు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకుని పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపే దిశగా అధికారులతో నేరుగా మాట్లాడిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందించి అధికారులతో మాట్లాడారంటే ఖచ్చితంగా తమ సమస్య పరిష్కారం అవుతుందని ఒక సంతృప్తితోనే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అసెంబ్లీ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లిన పవన్ బాధితులు సమస్యలు చెప్పుకునేందుకు రావడంతో వారితో మాట్లాడారు. ఆఫీస్ ముందే కుర్చీలు వేసుకుని సమస్యలు విన్నారు. బాధితుల నుంచి ఆర్జీలు తీసుకుని అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు.